వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కళ్యాణ్ రామ్, విజయశాంతి. కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ. తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం. నాగార్జున సాగర్ డ్యాంను పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్న ఆంధ్ర సిఆర్పీఎఫ్ బలగాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టు కింద పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈరోజు రిజిస్టర్లను నిర్వహిస్తున్నారు. రోజుకు 48 స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే రోజుల తరబడి తిరగాల్సి వచ్చేదని, స్లాట్ బుకింగ్ ద్వారా తమకు వెసులుబాటు కలిగిందని ప్రజలు తెలియజేస్తున్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో ప్రజలకు త్వరిత సేవలు అందుతాయని రామగుండం సబ్ రిజిస్టర్ బాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొంచెం డిలే ఉంది, వెంటనే అయిపోతుంది. అందరూ తీసుకుపోయారు, అందరూ ఇప్పుడే తీసుకొని అందరూ ఓకే సార్. అదే ఎక్కడ ఉంటుంది ప్రజలకు రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన స్లాట్ బుకింగ్ విధానం అమలు చేస్తున్నాం. దానిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలో రామగుండం సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సేవలు నేటి నుంచి అమల్లోకి రావడం జరిగింది. దీనివల్ల గతంలో ప్రజలు గంటల తరబడి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు వేచి చూసేవారు తమ రిజిస్ట్రేషన్ కోసం. ప్రస్తుతం ఈ స్లాట్ బుకింగ్ విధానంలో ప్రజలకు నిర్ణీత సమయం వాళ్ళకు స్లాట్ కేటాయించబడుతుంది. దాని ప్రకారం వాళ్ళకు కేటాయించిన సమయంలో వాళ్ళు వచ్చినట్టుంటే కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు జరిగి వాళ్ళకు అదే రోజు డాక్యుమెంట్ రిటర్న్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తి కావడం జరుగుతుంది. మన కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో ఎవరైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే అదనంగా మరో 5 డాక్యుమెంట్లకు వాకింగ్ సదుపాయం కలదు. దీన్ని రామగుండం ప్రజలు
వినియోగించుకోగలరని కోరుతున్నాం. నా పేరు సుధీర్, నేను గోదావరి నుంచి వచ్చాను. ఇంతకుముందు పాత పొద్దున ఉన్నప్పుడు టైమింగ్ అది కాకుండా పొద్దున వస్తే సాయంత్రం దాకా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ స్లాబ్ పద్ధతి పెట్టడం వల్ల ఏమైందంటే మాకు టైం సేవ్ అయ్యేసి డ్యూటీ లీవ్ కూడా కరెక్ట్ టైంకి మేము పెట్టుకోవడం కానీ ఏది కానీ ఈ స్లాబ్ పద్ధతి ద్వారా మాకు మంచి అదవుతుంది. ఈ స్లాబ్ పద్ధతి చేయడం ప్రభుత్వం మేము చాలా ఆనందిస్తున్నాం. మాకు ఈ స్లాబ్ పద్ధతిలో ఇది ఫస్ట్ టైం మాకు రావడం వల్ల మేము ఇంకా చాలా ఆనందంగా ఉన్నాం. వరంగల్ జిల్లా సంగం మండలం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి తల్లి పెండ్లి కోమరమ్మ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిన రెండో మాజీ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలు అండగా ఉంటానని అన్నారు. కుప్పం మండలం వెనిగాలపల్లి పంచాయతీ జమ్మి చెరువు కొట్టల గ్రామానికి చెందిన కోలుందప్ప కుమారుడు గోవిందస్వామి అనే రైతు తన పేరు మీద ఉన్న జమ్మి చెరువు కొట్టల గ్రామంలోని సర్వే నెంబరు 70/A12 భూమి తమదంటూ తమ బంధువులు భూమిలోకి వెళ్లకుండా దావుడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్లో తమ పేరు మీద ఉన్న భూమి తమదే అంటూ కొందరు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయంపై సంబంధిత అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని, అందువల్ల మీడియాను ఆశ్రయించడం జరిగిందని బాధిత పేద రైతు గోవిందస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ పేరు మీద ఉన్న భూమిని తమకే దక్కే విధంగా చూడాలని, తమపై దాడులకు పాల్పడుతున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నారు. ఇప్పుడు అక్కడ భూమి ఉంది, మా నాయనది, మాకు అన్నకు డివైడ్ అయింది. ఆ డివైడ్ అయింది మా అన్న సంవత్సరానికి 1200కి పశువు కోసుకున్నాడు, ఆవులు పెట్టుకుంటే నాకు నీళ్ళు లేదు, అందుకు వదిలేసినాను. ఆయన ఇప్పుడు ఆ భూమిని రీసర్వే చేసినప్పుడు ఆయన పేరులో మార్చి నేను కొలందప్ప కొడుకు గోవిందస్వామి చిన్నోడిని, మా అన్న వెంకటేశ్ పెద్దోడు కొలందప్ప కొడుకు. నేను అన్నకు పశువు కోసుకొని వదిలేసిన భూమిని ఇద్దరికి డివైడ్ అయ్యిండే భూమిని 25 సెంట్లు, అందులో 12.5 సెంటు కొడుకు దానపత్రము అని చెప్పి రీసర్వే జరిగినప్పుడు దానపత్రము అని రిజిస్టర్ చేసి భార్యను కోడల్ని సాక్షులుగా వేయించి ఇలా చేసినాడు మా అన్న. నేను భూమి నాకు ఉంది అని చెప్పిపోతే గొడవలకు వచ్చి కొట్టేకొస్తున్నారు వాళ్ళు. మా పిన్నయ్య కొడుకు ఇంకో వేరే భూమి 70లో 2 భూమి, అది ఆ దాంట్లో భూమి 32 ఏళ్ళుగా నా స్వాధీనంలోనే ఉంది. ఆ భూమిని సర్వే తోడుకోపోయి మాది అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు మునిరాజు పెద్దబ్బు వాళ్ళు మాది అని చెప్పి వాళ్ళ మామిడికాయలంతా పెట్టేసింది. వాళ్ళనిపై నేను సర్వే తోడుకోపోయి కొలిస్తే ఇది గోవిందస్వామిది భూమి, ఇది మీది కాదు, మీది ఏమన్నా ఉంటే ఎత్తుకోరానని ఎత్తుకొని వస్తే మీది ఆడుండిపోయా అని చెప్పి పంపించేసింది. మరి సర్వే వీఆర్ఓని అడిగితే సర్వేర్ దగ్గరికి పోమంటారు, సర్వేర్ని అడిగితే వీఆర్ఓ దగ్గరికి పోవని చెప్పి ఇలా చేస్తున్నారు. అక్కడికి భూమి దగ్గరికి పోయి నేను ఏదైనా చేస్తామంటే వాళ్ళు కొట్టేకొస్తున్నారు సార్ నన్ను. నాకు పిల్లలంతా వదిలేసినారు, నేను నా భార్య ఇద్దరే ఉండేది, మాకు జీవనం నడిచేదే కష్టంగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మేసి ఏదో బాకీలు కొంచెం ఉంది తీర్చుకుంటామని చెప్పి నేను భూమిని అమ్మేస్తామని చెప్పి నేను పోతే వాళ్ళంతా చేరి నన్ను దౌర్జన్యంగా కొట్టేకొస్తున్నారు. మా అన్న కొడుకులు, మా పిన్నయ్య కొడుకులు వీళ్ళంతా చేరి ఈ విధంగా మా పేరులో ఉంది, నీ అథారిటీ తేరా అని చెప్పి నన్ను గొడవలు చేస్తున్నారు. నా అథారిటీలో ఉండే భూమి ఇప్పుడు అది కూడా నా దాంతోనే ఉంది. ఎల్పీ నెంబర్ పెట్టి సుబ్రహ్మణ్యం అనే మా అన్న కొడుకు పేరు సుబ్రహ్మణ్యం పెద్ద కొడుకు పేరులో చేసి వాళ్ళకి 2 పిల్లలు మాకు 2 పిల్లలు సుబ్రహ్మణ్యం అనే పేరులో దానపత్రం అని చెప్పి నా భూమిని 12.5 సెంట్ని వాళ్ళు చేసుకోండి నా భూమిని వాని పేరులో చేసి కోడల్ని అత్తని తల్లిని తమ్ముని భార్యని సాక్షులుగా వేసి రిజిస్టర్ చేసినారు. ఇదేం సార్ ఇట్లా అని చెప్పి వీఆర్ఓ దగ్గర పోతే మీ సర్వేపై అడుగు, మాకు తెలియదు, మీరేమైనా చేసుకోకుండా అని చెప్పి కలెక్టర్కి అర్జీ పెట్టింటిని. కలెక్టర్ వీఆర్ఓని ఎంఆర్ఓని సర్వేని ముగ్గురిని పంపించిండ్రి. అక్కడికి పోయి కొలిసేకపోతే వాళ్ళంతా ఒకటిగా చేరుకొని భూమి నీది లేదంట, అంతా అమ్మేసినావంట అని చెప్పి వీఆర్ఓ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఉండే వాళ్ళని అడిగితే ఇది వానికి ఇచ్చిందే, వాళ్ళు అంతా ఒకటిగా కలిసి వానికి ఇచ్చిందే పెద్దవానికి అని చెప్పే లోపల పోయి అంతా అమ్మేసినామని చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు.
నేను మళ్ళీ పోయి ఆఫీసులో పోయి అడిగితే గోవిందస్వామి నీది భూమి ఉంది 12.5 సెంటు, మీరు కోర్టు కన్నా పో, మీరు ఏమన్నా చేసుకోండా, మాకు మేమేం చేసే కయ్యలదు అని చెప్పే మాట ఆయన చెప్పా. ఈరోజు సర్వే కొలిసినారని చెప్పి అక్కడ పోయే లోపల సర్వేర్ దగ్గరికి పోనే, సర్వేర్కి ఫోన్ చేసింది, రా ఇక్కడే ఉన్నానని. అక్కడికి పోయి ఫోన్ చేస్తే ఆయన ఫోనే ఎత్తలేదు. ఇప్పుడు పాస్బుక్ ఆన్లైన్లో పత్రము అంతా నా పేరులో ఉంది, మా నాయన దీంట్లో ఉంది, జరిగినదంతా మొత్తము దీంట్లో ఉంది. ఇప్పుడు మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నీది కాదు, నీది 1 సెంటు కూడా లేదు అని చెప్పి మా పిన్నయ్య కొడుకులు పెద్దబ్బు, మునిరాజు, వాని కొడుకు వీళ్ళంతా గొడవలు పెట్టారు. మా అన్న కొడుకులు వీళ్ళు కూడా మీది కాదు, మాది ఇది, మా అనుభవంలో ఉందని చెప్పి గొడవలు పెడుతున్నారు. దయచేసి దీన్ని మీరే చంద్రబాబు గారు మీరే నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. ఈ భూమి వచ్చి మొత్తం నా పేరులోనే ఉంది. విఆర్ఓ గారు వాళ్ళకి చెప్తే కూడా ఎవరు పట్టించుకోలేదు. కలెక్టర్ వరకు పోయినాను, వాళ్ళు సర్వే కొలిసినారు, అంతా చేసినారు. సర్వే కొలిస్తే కూడా మళ్ళీ అక్కడ పోయే లోపల మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి. దీంట్లో ఉండే భూమిని నా మొత్తం ఆన్లైన్లో ఉండేదాన్ని నా పేరులో ఉండేదాన్ని లేదు అని గొడవలు చేస్తూ ఉన్నారు. ఇది నా పేరులో వచ్చేటట్టుగా మీరు విఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళ దగ్గర పోతే కూడా మీ అన్నదమ్ములు ఇది మీరు ఏమైనా చేసుకుందా, మీ పేరులో ఉంది అది అని చెప్పినారు. కానీ ఎవరు పట్టించుకోలేనందున నాకు మీరే న్యాయం చేయాలని నేను మీరిని ప్రార్థిస్తున్నాను. ధనవంతులు తినే బియ్యమే పేదవాళ్ళు తినాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. టెక్మల్ మండల్ చంద్రుతండలో లంబాడ సామాజిక వర్గానికి చెందిన రమణత్ పీరియా ఇంట్లో ప్రభుత్వం అందించిన సన్నబియ్యం భోజనం వారి కుటుంబ సభ్యులు ఇతర జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. सोनी दसरा बाटे दिया అందరూ లేరు, అందరూ అంగడి వేశారు. నేను ఎంక్వైరీ చేపిస్తాను. నేను ఎంక్వైరీ చేపించి నేను తెప్పిస్తాను. అప్పుడు డిప్యూటీ సీఎం లేదా సార్ అప్పుడు తెచ్చుకున్నారా మీరు? తెచ్చుకున్నారా? ఎప్పుడు తెచ్చుకున్నారు? మీరంతా తెచ్చుకున్నారా? ఎవరు ఇక్కడ విలేజ్ వాళ్ళు? ఎవరు విలేజ్ వాళ్ళేనా? మీరందరూ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నారా? ఎట్లా ఉంది క్వాలిటీ? ఇప్పుడు పాత దాంతో ఇప్పుడు ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది రాను పోని రోజులల్లో. ఇంతకుముందు దొడ్డు బియ్యంతో ఇప్పటికి ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఇంతకుముందు దొడ్డు బియ్యం వస్తుండే కదా, అది అందరూ తింటుండేనా? కొంతమంది అమ్మేస్తుండే. సో ఇప్పుడైతే ఎవరైనా అమ్మేటట్టు ఉంటారా? ఏం చదువుకున్నారు? కంప్లీట్ అయింది. ఎప్పుడు? ఎగ్జామ్ రాసి రిజల్ట్ వెయిట్ చేస్తాను. ఓకే. ఇంటర్ ఎక్కడ చదువుతాము? సంగారెడ్డి. సంగారెడ్డి అక్కడ స్కూల్ చూసుకున్నారా ఆల్రెడీ? చూస్తాం. ఇంకా ఎవరు? మే 7వ తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న 5వ భక్తి కళా సమ్మేళనం మహాదైవ కార్యానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తి కళాకారులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన బిర్లా మందిర్ ప్రధాన అర్చక స్వామి శ్రీమన్ లక్ష్మీనారాయణాచార్యులు. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. బంధువులరా, కలియుగంలో నామస్మరణాన్ని మించినటువంటిది వేరొక ఉపాయం లేదు. కలౌ సంకీర్త్య కేశవం అంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం కీర్తిస్తే చాలు, మనం సులభంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక అవకాశం కలియుగంలో మాత్రమే ఉంది. అటువంటి హరినామ సంకీర్తన నిత్యము కూడా మనకి తిరుమల ఇత్యాది క్షేత్రాల్లో జరుగుతూ ఉంది. అదేవిధంగా
మనకి సుప్రసిద్ధమైనటువంటి తెలంగాణలో తెలంగాణ తిరుపతిగా మనం కీర్తించేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం యాదాద్రి స్వామివారి యొక్క సన్నిధిలో కూడా నిత్యము అఖండ హరినామ సంకీర్తన జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్నమయ్య కళాక్షేత్రము పీఠాధిపతులు శ్రీ విజయశంకర స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో మే 7వ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద హైందవ భక్తి కళా సమ్మేళనం అనేటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ మే 7న జరిగేటువంటి హైందవ భక్తి సమ్మేళన కార్యక్రమంలో భగవద్భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరడమవుతున్నది. నమో వెంకటేశాయ. హెచ్సియు భూములపై 10,000 కోట్ల ల్యాండ్ స్కామ్ చేయాలని ప్రయత్నించారు. జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు పెడుతున్నారు. మరి జింకలు ఎవరి కారణంతో చనిపోతున్నాయో వారి మీద ఏం కేసులు పెడతారు? రేవంత్ రెడ్డి హెచ్సియు చెట్లను నరకడం వల్ల జింకలు ఎటు వెళ్లాలో తెలియక బయటికి వచ్చి కుక్కల చేతిలో చనిపోతున్నాయి. 3 జింకల చావుకు ఎవరు కారణమని అన్నారు మన్నె క్రిషాంక్. గోపానపల్లి దిక్కుపోవాలన్నా ఇంకేటన్నా ఉరకాలన్నా ఎడు దిక్కుపోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అది ఎందుకు పెట్టినరు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళీ తర్వాత 52, ఇలా తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇలా సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు? కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్ మహిళలకు స్వలంబన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, మహిళా సంఘాలకు 15 లక్షల వరకు వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు 16.5 లక్షల మేర రుణమాఫీ చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మహిళలకు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతూ మహిళలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం నాడు తెలంగాణ మహిళా సాధికారత సమైక్య సంఘ సభ్యులు ఎమ్మెల్సీ కవితను తన నిరసనతో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కాబట్టి ప్రభుత్వాలు అబద్ధం చెప్పొద్దు అనేటటువంటిది ప్రధానంగా మనం అడగాల్సినటువంటి విషయం. రెండవది, మీరు ఒకటి ఆలోచించండి, ఇవాళ ఏ చిన్న పని చేసినా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒకటి రాష్ట్రాలకు మేము ఇస్తున్నాం అని చెప్పుకుంటారు. ఒక్క మహిళల విషయంలో ఇంతవరకు రూపాయి ఇయ్యలే, ఇచ్చిరా? అదే అక్కడ పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులను మొత్తం లూటీ చేసి లోన్లు ఎగబెడితే 16.5 లక్షల కోట్ల రుణము మాఫీ చేసి, వాళ్ళు ఎక్కువ మంది కూడా లేరు, 15-20 మంది ఉన్నారు అంతే. అదానీలు, అంబానీలు, ఆ స్థాయిలు ఉన్నోళ్ళు ఒక 15 నుంచి 150 మంది వరకు ఉన్నారు. వాళ్లకు మాఫీ చేసిన రుణము 16.5 లక్షల కోట్లు. మనం ఇవాళ నేను మీ అందరి సమ్మతితోని నేనేం అడుగుదాం అనుకుంటున్నా అంటే, కేంద్ర ప్రభుత్వాన్ని 5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణం ఇస్తుంది కదా, మిగతా 15 లక్షలకు కేంద్ర ప్రభుత్వాన్ని నియమందం. వాజిబే కదా నేను అడిగేది, వాజిబే. ఇప్పుడు ఎక్కువ కూడా కాదు, అది 1500 కోట్లేమో అవుతుంది మొత్తం సంవత్సరానికి. అది కేంద్ర ప్రభుత్వం ఇవ్వచ్చు కదా. నిజంగా ఆడబిడ్డల మీద ప్రేమ ఉంటే, నిజంగా ఏదో చేయాలనుకుంటే ఎందుకు ఇవ్వద్దు కేంద్ర ప్రభుత్వం? ఏమి ఇచ్చింది మనకి ఇప్పటివరకు మహిళలకు కేంద్ర ప్రభుత్వం? డైరెక్ట్ ఏమని ఇచ్చిందా? మళ్ళీ నిన్న కూడా గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచేసారు. అవునా కదా? ఎందుకు పెంచుతారో అర్థమవుతలేదు. అక్కడనేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో రేట్లు తగ్గుతున్నాయి, వీళ్ళేమో పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే మా మోడీ ఇంత గొప్పోడు అంత గొప్పోడు అంటారు. ఎంత గొప్పోడైతే మాకేంది భయ్, ఇంటికి 50 రూపాయలు పెన్షన్ మాకు టెన్షన్ పెడుతురు కదా.
నేననేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇంతవరకు ఆడబిడ్డలకు ఏమీ లేదు కాబట్టి అది అడుగుదామని నేను అనుకుంటున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. చేసి మీరు చెప్తే మీరు ఓకే అంటే మాత్రం రాష్ట్రంతో పాటు కేంద్రం కూడా మహిళలను ఆదుకోవడానికి ముందుకు రావాలి. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. అప్పుడేమవుతుంది, 20 లక్షల రూపాయలు మనకు వడ్డీ లేని రుణం వస్తే ఏదన్నా కొంచెం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా రకరకాల అవసరాలు తీరేటటువంటి ఆస్కారం ఉంటుంది. నిజంగా కోటీశ్వర్లు కావాలంటే ఆ పని జరగాలి. టీజీ వెంకటేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 16వ తేదీన వివాహం చేసుకునే జంటలకు 80,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందని మాజీ రాజ్యసభ సభ్యులు కేజీ వెంకటేష్ తెలిపారు. వివాహ పారితోషికం అందుకునే వారి కొరకు అప్లికేషన్లు అందుబాటులో ఉంచిన కార్యాలయాన్ని మౌర్య ఇన్ నందు ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడారు. ఆనందకూర్ణిరామర్శయామి నమస్కారం సమర్పయామి సిద్ధివినాయకవందనం సమర్పయామి నీరామర్శయామి నమస్కారం సమర్పయామి సిద్ధివినాయకవందనం సిద్ధిస్తూ పూజాం సమర్పయామి నమస్కారం సమర్పయామి సిద్ధిస్తూ ఇష్టపరంగా సార్ ఒక్క నిమిషం మీరే సార్. 16 మే నా పుట్టినరోజు పురస్కరించుకొని గత 30 సంవత్సరాలుగా అన్ని మతాలు అన్ని కులాల వారికి పాల్గొన్న ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఈ ప్రాంతంలో పారితోషికం ఇవ్వటం జరుగుతూ వస్తున్నది ఆనవాయితీగా. ఇప్పుడు కూడా ఈ 16 మే పెళ్లి చేసుకునే దంపతులకు సుమారు 80,000 రూపాయలు వారికి క్యాష్ రూపేణా మరి పట్టు వస్త్రములు బంగారు తాలిబొట్టు ఇవంతా ఇవ్వటం జరుగుతుంది. సో మిత్రులారా, సోదరులారా, సోదరీమణులారా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోతే మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నా ఆ రోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలనుకున్న వాళ్ళు మా ఆఫీస్ ఇక్కడే ఓపెన్ చేసాం. ఇప్పుడు దాంట్లో అప్రోచ్ కావచ్చు. రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఆఫీసు ఇక్కడ అందరూ ఉంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. కొన్ని కండిషన్స్ ఉన్నది. ఏమంటే వాళ్ళు సిగరెట్లు కానీ తాగటం కానీ దురలవాట్లు ఉండరాదు. అలాగే వారు మేజర్ అయి ఉండాలి. ఆధార్ కార్డు ఇవ్వాలి. ఈ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవటం, వారికి ఆ పారితోషికం ఆ రోజు ఇవ్వటము, పట్టు వస్త్రాలు లేకపోతే బంగారుది తాలిబోటం అన్నీ ఇవ్వటం జరుగుతుంది. సో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మేము చేస్తున్నది అది కంటిన్యూ అవుతుందని మా ప్రజలకు తెలియజేస్తుంది. 100 కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటుంది? కంచె గచ్చిబౌలిలో అడవి ఉన్నది అబద్ధమా? నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమా? ఎస్సీయూ మీద సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? వాటికి ఎస్సీయూ విద్యార్థులు అడ్డం నిలబడింది అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముందు ఉంటే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి మేము ఫోటోలు పెడితేనే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికంటే పెద్ద అబద్ధం. సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని మందలించినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదు అని అన్నారు కొనతం దిలీప్. అంటున్నదా కంచె గచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధం అని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డవాట వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు
ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.